కానీ ఉషా కానీ చాలా చిన్నపిల్లలు. అలాంటి పరిస్థితుల్లో మేము ఇక అక్కడ పరిచయమై వెళ్ళిన తర్వాత ఆ మొదటి పరిచయమైన తరువాత 2012 సంవత్సరం దాకా నేను విజయవాడలోనే ఉన్నాను. 2007లో విజయవాడ పట్టణానికి కృపానందం గారి ద్వారానే బంగారీపేట సందులో వారు ఉండేటటువంటి ఆ కొండ ప్రాంతానికి నన్ను కూడా అద్దెకి తీసుకుని వచ్చి ఒక ఇంట్లో పెట్టారు. అమర్నమ్మ గారని ఉన్నారు, వారు కూడా నగరాలు. వారి ఇంట్లో నన్ను అద్దెకి పెట్టినప్పుడు ఆ ఇంట్లోనే ఉన్నాను. నేను 2 సంవత్సరాల పాటు అదే ఇంట్లో ఉన్నా. కృపానందం గారే నాకు ప్రతి విషయంలో ఉండి ఆ అమర్నమ్మ గారి ఇంటి మీదే ప్రార్థన పెడతా ఉండేవాళ్ళం. మరి సెమీ క్రిస్మస్ జరిగిస్తూ ఉండేవాళ్ళం, ఆ ప్రేయర్ పెట్టేవాళ్ళం. అంతేకాదు ఆయన రాజరాజేశ్వరపేట కానీ, అలాగనే సింగ్ నగర్ కానీ, అలాగే 4 స్తంభాల సెంటర్ కానీ, అలాగే చిట్టినగర్ లో శ్రీనివాస్ మహల్ కానీ, చాలా ప్రాంతాల్లో పరిచయం ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా నన్ను తీసుకుని వెళుతూ ఉండేవాళ్ళు. విశేషం ఏంటంటే 2012 వరకు నేను ఇక్కడే ఉన్నాను. 2007 నుంచి ఈ 5 సంవత్సరాల్లో కృపానందం గారు లేకుండా ఎక్కడికి పరిచర్యకి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే చివరిగా 2012లో మల్లేశ్వర్ గారికి మేనమామ గారు బీవీ రావు గారు చిట్టినగర్ లో కల్రా హాస్పిటల్ దగ్గర తల్లి పిల్లల వికాస్ కేంద్రం అని ఒకటి ఏర్పాటు చేశారు. అప్పుడు దానికి నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. ఆ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇక చివరిగా నాతో కృపానందం గారు గడిపింది అక్కడే. ఇక అక్కడే ప్రేయర్ లో బాగా ఉండేవాడు. మరి అప్పుడు ఒక పాట పాడేవాడు, ఏంటంటే ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అనే పాట పాడేవాడు. కానీ ఇప్పుడు వారికి నచ్చిన పాట, వారు పాడిన పాటలు 2-3 పాడారు ఇక్కడ. మరి కుమారుడు కూడా, నాని కూడా మరి పాట పాడాడు. ఇన్ని పాటలు నేర్చుకున్నాడా అని ఇప్పుడు చాలా సంతోషం వస్తుంది. కానీ చెప్తామంటే మనిషి లేడు. కానీ ఆయన గురించి నేను తలంచినప్పుడు, ఆయన మంచితనం చూసినప్పుడు, మరి వారి ఇంట్లో నేను ఎన్నిసార్లు నేను కానీ పాస్టర్ గారు కానీ భోజనం చేశామో, అలాగే ఆయన కూడా మా ఇంట్లో